సో, ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలు పక్కదారి పట్టించడానికా? లేదంటే జరుగుతున్న విషయాలు బయటికి రాకుండా పోనీయటానికా? రీసెంట్‌గా ఒకటి కొత్తగా మళ్ళీ తెర మీద తెచ్చారు. కొడాలి నాని గారికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆయన అమెరికా పారిపోవాలనుకుంటున్నాడు. లేదా దేశం వదిలిపెట్టి పోవాలనుకుంటున్నాడు. ఏ ఎయిర్‌పోర్ట్‌కి గూడా బయటికి పోవటానికి వీల్లేదని అన్ని ఎయిర్‌పోర్ట్‌లోనూ లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టుగా డీజీపీ గారికి టీడీపీ నేతలు విన్నవించుకున్నట్లుగా వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అతను కోర్టు నోటీసులు ఇచ్చి ప్రపంచం తెరబడిపోయేంత వ్యక్తి కాదు అతను. ఏముంది, మన బాంబే వెళ్ళాడు హాస్పిటల్, మన ఏజీలో జాయిన్ అయ్యాడు, అక్కడి నుంచి బాంబే వెళ్ళాడు. ముందే ఇంక 41 ఇయర్ నోటీస్ అయితే ఇచ్చి రానప్పుడు అయితే వెళ్ళిపోవడానికి ఏదో ప్రయత్నించాడు, అలాంటివన్నీ మాట్లాడుతుంది. ముందే ఆ బండ వేసేసి దాన్ని జస్టిఫై చేయమంటే ఎక్కడ అవుతుంది? లుకౌట్ నోటీసులు దేనికి ఇవ్వాలి? 41 ఇయర్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి పిలవాలి. ఫస్ట్ ఏ కేసు చెప్పాలా? ఏ కేసు పెట్టాలి? అల్లప్పుడు నన్ను తిట్టాడు, ఇల్లిప్పుడు నన్ను తిట్టాడు, చిన్నపిల్లలు తగులు పెడితే దాని మీదే కదా కేసులు పెట్టాలి. లేదా ఒక టిపికల్ ఫ్రాడ్ హెస్ టేకెన్ ప్లేస్ అనేది ఎస్టాబ్లిష్ చేయమనండి. ఆయన గవర్నమెంట్లో ఒక 10 or 2 years పైన మినిస్టర్ చేసినప్పుడు ఇది జరిగిందని ఎస్టాబ్లిష్ చేయమనండి, చేసి కంప్లైంట్ ఇవ్వమనండి. దానికి అతను రెస్పాండ్ అవ్వకపోతే లేదా పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు మీరు చెప్పినవన్నీ నమ్మాలి. వాళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు లుకౌట్ నోటీసులు ఇచ్చాం. ఎందుకు ఈ దిక్కుమాల మార్కెట్ అడావిడి? అసలు జరుగుతున్న అరెస్టులకి ఇప్పటి వరకు అయిన అరెస్టులకి ఎక్కడ ఇటు పలానా దాంట్లో ఫ్రాడ్ జరిగిందనో లేకపోతే వీళ్ళు ఇది చేశారనో ఒక పద్ధతి ప్రకారమైనటువంటి అరెస్టులు ఎక్కడ లేవు కదా సార్. మరి అలాంటప్పుడు దీన్ని కూడా మీరు పద్ధతి ప్రకారం శాస్త్రీయబద్ధంగా విశ్లేషించమంటే ఎవడవలన అవుతుంది? అది ఏంటి? దాని మీద ఆయన మీద కేసు ఏంటి? మా అయితే నోరు జారాడు, నోరు అబాస్ పాలయ్యేలా మాట్లాడాడు, ఇవే అందరికి కనబడుతున్నాయి. దీని మీద ఏమైనా కేసులు పెడతారండి? దానికి లుకౌట్ నోటీసులు ఇచ్చి అంత కేసులు ఎట్టేస్తారా? పెట్టి కేసులు ఉంటాయి, దొమ్మి కేసులు అంటారు. అట్లని ఒకటి తిట్టాడనో లేకపోతే కొట్టాడనో గలాబా అయిందనో దానికి ఏకంగా ఉరిశిక్ష కేసులు ఈ మీడియా ట్రయల్ చేస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళ మొహానికి అసలు జర్నలిస్టులే కాదు. నేను చూశారు కదా డిబేట్, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అడిగి డైపర్ వేసి కూర్చోవడం తప్పటికి ఇంకేమీ లేదు. అడిగి కుల ప్రాతిపదికగా జర్నలిజం డిగ్రీ దొరికింది. అడిగి జర్నలిజం చదివేనే చదవలే. చంద్రబాబు గారి మీద లెక్కర్ కేసు ఉందని కూడా తెలియదట. ₹1,00,000 పూచికత్తో బెయిల్ ఇచ్చారని చెప్పి ఆ న్యూస్లోనే చెవులు పుల్లెడిపోయేలా చెప్పారు. 2 వదిలేసుకుంటే ఏ పని చేయొచ్చు మనం అసలు. కానీ అంత సెటరికల్గా అంత ఇదిగా అటువంటి డిబేట్లు కూడా చేయొచ్చు అని నిజంగా నిన్న ఆ డిబేట్లు చూసిన దాకా నాకు కూడా తెలియదు. మరి అదే చెప్తున్నాను, మీడియా ట్రయల్లో ఉరిశిక్షలు వేసేస్తున్నారు అందరికీ. వీటి ప్రకారం ఉరిశిక్షలు పడపోతే గల్లెట్టేస్తున్నారు. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అదేంటి నాకు అర్థం అవుతుంది. వాడు జర్నలిస్ట్ స్థానంలో కూర్చున్న మోడరేటర్గా కూర్చుని ఎడుతున్నాడు, ఈడిది ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు నాకు అర్థం అవట్లే. అసలు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ వస్తుంటే నీ ప్రెస్ మీట్ ఆపుకోలేకపోయావు అని చెప్పి వీళ్ళు డెలిబరేషన్ కదండి. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ సాక్షిలో కవర్ చేయలేదట. అది తెలివితేటలు చూడండి. అసలు వాళ్ళకేం సంబంధం? తెలివితేటలు చూడండి. ఆ ఛానల్లో నిన్న అసలు హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు అసలు మామూలుగా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఏమని వాళ్ళం మాజీ ముఖ్యమంత్రి అనే కదా సంబోధిస్తాం, అంతే కదా. అలాంటి హుకుం అట ఆ తపేల ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి కాదు పులివెంది ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడని చెప్పమంటారట. అని చెప్తున్నాడు. చదువుకుంటే చదువు ఏం చేస్తుందంటే మానసిక పరిపక్వతనిస్తుంది. మనం చదువుకోలే కదా, ఓన్లీ కెపాసిటీ డైపరు, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడు ఒకడు, పౌడర్ రాసుకునేవాడు ఒకడు. వీళ్ళు జర్నలిస్టులు అంటే ఏమవుతుంది? ఇలాంటి పిల్ల పేలితే నాకు ఇంకా బాధాకరమైన విషయం అంటే ఒక అధికార ప్రతినిధి స్థాయిలో కూర్చున్న అతను ఆయన కూడా దాని మీద అసలు తెలియదని మాట్లాడను వదిలేండి. ఇంకా నేను దాన్ని విశ్లేషించడం కూడా నాకు చెకాకేస్తుంది. అంటే నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నావో చూడు. ఎందుకు ఓ పక్క మీ చంద్రబాబు నాయుడు గారే గౌరవ క్యాబినెట్గా చెప్పారు ఇంకా ఫర్దర్ ఈ లెక్కల మీద ఎవరు మాడొద్దని. వీళ్ళకి వర్తించుతా దాంట్లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇది. మరి అలా చూడండి టీఎఫ్ఏ మూర్తి గారు అరే అరెస్ట్ ఆగిపోయింది ఎలా ఇప్పుడు టీఎఫ్ఏ మూర్తి గారు లడ్డు విషయంలో అంతంత కాంట్రవర్సీలు అవుతారు. ఇవాళ నుంచి ఎవరు మాట్లాడదామా తూచ్ వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు, వారు వీళ్ళే పావులు డిక్లేర్ చేసేస్తారు. ఇవన్నీ మనం భరించాలి కూర్చొని. అప్పుడు ఆయన లీడ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు లీడ్ తీసేసుకుంటే ఏమవుతుంది? అట్లీస్ట్ జర్నలిజం అని చదివాడు, వీళ్ళైతే చదువు లేదు, ఓన్లీ కుల ప్రాతిపదిక మీద భజనలు చేయడానికి మఠాలు పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు భజన బాగా చేయబడి అని పెడితే తీసుకొచ్చి టాస్క్ ఇస్తారు వాళ్ళకి. వీళ్ళు ఓవర్ యాక్షన్లు మనం భరిస్తుంటే రోజు రోజుకి ఆ డిబేట్లో మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు పూర్వపరాలు తెలుసుకుని ఏడవండి ఫస్ట్. లీగాలిటీ అంటారు దాన్ని. లీగల్ కేసెస్ ఫాలో అవడం అనేది ఒక ఆర్ట్. అట్లీస్ట్ మీకు జర్నలిస్టులతో పాటు లీగల్ టీం కూడా ఉంటుంది ప్రతి స్టూడియోకి, ప్రతి ఛానల్కి. ఆ ఛానల్ లీగల్ టీం యొక్క అవుట్కమ్ తీసుకుని దాన్ని 4 బుల్లెట్ పాయింట్లు రాసుకుని దాంతో డిబేట్లు ఏడవండి. అది సాధారణంగా జర్నలిస్టులు చేస్తారు, మీలాంటి తపేల బ్యాచ్లు చేయరు. తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. సిగ్గుపడడం కూడా లేదు కనీసం. అరే ఇదేంటి డెలిబరేషన్ ఇచ్చారు? ఒక డిబేట్ కండక్ట్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు తెలుసుకోలేకపోతే ఎవనో విశ్లేషకుండా ఉన్న కూర్చోబెడితే ఆడని చెప్తాడు.
రొట్ట కొట్టుకుని వెళ్ళిపోతుంటే అలా జరిగిపోతుంది కాబట్టి జరుగుబాటు అంత సుఖం లేదనుకుంటే వస్తుంది, టైం వస్తుంది ప్రతి దానికి. సార్ టైం వచ్చినప్పుడు ఇంకేం ఉండదు. ఆయన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూనే మరో పక్క వచ్చిన కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు కూడా అంతా మీ వాళ్ళే కదా, టీ బిస్కెట్లు ఇచ్చి కూర్చోబెడితే కాసేపు పక్కన కూర్చుంటారు కదా, మీ ప్రెస్ మీట్ అయిపోయింది నాకు వెయిట్ చేస్తారు కదా, కాసేపు ఆగలేకపోయారా? బయట సాక్షి పేపర్ చూపించుకోవచ్చా? ఎందుకు హిందూ చూపించాడు? నువ్వు నమ్మవు కదా, ఇల్లు నమ్మించడు కదా పెద్ద చేయం చెయ్యి పేపర్లు తగలేరు అని కూడా చూపిస్తాడు లాస్ట్కి. నేను కాదురా, నువ్వు కాదు, నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. న్యూట్రల్గా హిందూ లెటర్ రాశాడు కదా మహారాబాడు రామ్ గారు లెటర్, మా ఆదర్శవంతుడు, జర్నలిస్టులందరికీ ఆదర్శవంతుడు అతను చాలా మందికి, మన కుర్ర జర్నలిస్టులకి. రామ్ గారి ఎడిటోరియల్ అవన్నీ చదువుకుని పెద్దవాళ్ళు అయినా అట్లీస్ట్ ఆ పేపర్కి ఒక శాంక్యూటీ ఉంటుంది కదా. అది చూపించిన నాకు చూపించలేదు, మీకు చూపించలేదు, ఇవి కూడా కడుపుమంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అది ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు చదవడం రాదు. ఆ CCL రిపోర్ట్ అంటే ఏంటో తెలియదు, నీకు తెలియదు, అండర్లైన్ చేసి చెప్తున్నా. అదొక ఆల్మోస్ట్ ఈక్వల్ టు అన్ ఆడిట్. ఎక్స్చెక్కర్కి జరిగిన ఒక దీన్ని సాగ్ రిపోర్ట్లలాగే అది కూడా దాని అవుట్కమ్ డెరైవ్ అవుతుంది. ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు కూడా మీ వాళ్ళే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా అది కూడా మొహం ఇచ్చేసాడు. నీకు ఇంకా దమ్ము చేతనైతే సీఎంఓలో ఏదైనా దీని మీద ఒక డెలిబరేషన్ ఉందా అని కూడా ఛాలెంజ్ చేశాడు. ఇది మాట్లాడు నీకు చేతనైతే. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అదే సీఎంఓలో వీటన్నిటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానమంత్రి మాట్లాడుతుంటే నీ సోదేంది, దేశ ప్రధాని మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? అమరావతికి వచ్చినప్పుడు అది కవర్ చేయలేదట, అది రేపు. అమరావతి వచ్చినప్పుడు అదేది గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామా? లేదు సార్, నిన్నేవో ఆయన రైల్వే స్టేషన్ లో 104, 105 కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభిస్తూ దానికి సంబంధించి వచ్చిన మా బేగంపేట మా ఇంటి పక్కదే ఓపెన్ చేశారు కూడా, అది కూడా ఆన్లైన్ లో. ఇంకా పనులు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈ 115 స్టేషన్ల మీద ఆయన జాతికి ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగాన్ని వీళ్ళు కవర్ చేయలేదంట, లేదా ఆ ప్రసంగం వచ్చే టైంలో ఈయన వచ్చి సోది పెట్టాడంట. మరి నీకు ఈ సోది ఎందుకు వచ్చింది? మరి అదే దాన్నే బాగుడు, నీకు అలా భజన అలవాటే కదా, భజన చేస్తూ వెళ్ళిపోవాల్సిందే. అమ్మ బాబా హైదరాబాద్కి ఎన్ని స్టేషన్లు ఇచ్చారో మీరు కాబట్టి సార్, అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మీరు ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ ఇచ్చారు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు కదా. నీ దగ్గర బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది కదా, గంగతో రాంబాబుది, చదవలసింది ఏముంది అది. అచ్చాడు ఆదిపట్ల నారాయణ దాస్ గారు వారసులు కదా మీరు అందరూ, అరికదా కాలక్షేపాలే కదా రోజు సాయంత్రం, అరికదా పెట్టుకోవాల్సింది ఏముంది, ఎవడు కాదన్నాడు. ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ లేదు, మంచి మర్యాద లేదు, జరిగిపోయింది 5 ఏళ్ళ పాటు కంటిన్యూ అయిపోతున్నారు సింగులర్లతో. అవన్నీ ఏం కాదు, ఏమీ కాదు, మీతో ఏమీ కాదని విషయం అందరికీ తెలుసు. జాతనైతే నిన్న బండారు సత్యనారాయణ గారు, జ్యోతుల నెహ్రూ గారు, మా కే కృష్ణమూర్తి గారు, పెద్దవాళ్ళు అందరూ మాట్లాడి ఒక డెమో ఇవ్వండి. దాని మీద ప్యాకేజీలు ఉండవు కదా సార్, ప్యాకేజీలు ఉంటే డెమోలు ఇస్తాం. సరఫరా చేసి శర్మిల గారి ప్యాకెట్ తీసుకుని మా చెడ భజన చేశారు కదా, గ్యాప్ ఉంది కదా, తప్పని ఎత్తేసారు. ఆవిడే ఇప్పుడు ప్యాకెట్ ఏంటి నాది ఒకరు కూడా కవర్ చేయరు, ఇప్పుడు తెలిసి వచ్చింది ఆవిడకి. అలాగే ఉంటాయి ఇవి. సార్ మొన్నటికి మొన్న రాజకేశ్ రెడ్డి ఆయన హైదరాబాద్కి తిరిగి వస్తూ ఉండగా ఆయన ఏదో దేశం వదిలిపెట్టి పారిపోవడానికి రెడీ అవుతున్నాడని చెప్పి, వచ్చేవాడిని పట్టుకొని పోతున్నాడని చెప్పి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరలా కొడాలి నాని గారికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. దానికి కథలు వేశారు కదా, ఇక్కడ దిగట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి వేరే స్పెషల్ ఫ్లైట్లు వెళ్తారు. ఫ్లైట్లో వెళ్ళేవాడు దిగి బయటికి ఎందుకు వస్తాడు అసలు? ఫస్ట్ అలా కథగా ఉంది, విట్లాచారి కథలు ఉంటుంది. విట్లాచారి కథల్లో ఏముంది సార్, అన్ని అభూత కల్పనలే కదా. అభూత కల్పనలో ఇది కూడా క్యారెక్టర్స్ అన్ని వాళ్ళు ప్లేస్ చేసేస్తారు. ఈయనే పగడమని అడుగుతాడు, బాగా చెప్పానా కదా అని. సేమ్. సో ఇట్లాగా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొడాలి నాని చుట్టూ కొత్త టాస్క్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది లెక్కది ఎత్తిపోతల పథకం అని అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు లెక్కర్ దాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కవర్ చేసుకోవడానికి ఇప్పుడు కొడాలి నాని గారు. ఓకే, దీని డిస్కషన్ అంతా పక్కన పెట్టేస్తాం కదా. నేను రాత్రి మాట్లాడిన ప్రవచనాలని రే అసలు ఆయన పక్కన పెట్టే ఆ ఇష్యూని తీసుకొచ్చారు, కరెక్టే, బాగానే ఉంది. ఎప్పుడైతే లుక్అవుట్ నోటీసులు వచ్చినాయో ఇంకా పారిపోతున్నటువంటి కొడాలి నానిని ఈడ్చుకొని పోతున్నారు, ఎయిర్పోర్ట్లో లాక్కెళ్ళిపోతున్నారు, పీకెళ్ళిపోతున్నారు, అరెస్ట్ చేసి పడేశారు, ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియట్లేదు, టార్చర్ పెట్టేస్తున్నారంట, టార్చ్ డిగ్రీ పెట్టేస్తున్నారంట అని చెప్పి రకరకాల వార్తలు, రకరకాల డిబేట్లు దాని మీద. లాప్టాప్ తృప్తి పడుతుంటారు కొంతమంది. అబ్బా బాగా చెప్పారండి మీరు, ఎంత బాగా చెప్పారు. కామెడీ షోలు సార్ అవి, జాగ్రత్తగా మీరు 4 రోజులు కామెడీలు ఎంజాయ్ చేయండి అంతే, జరిగేది ఏమి ఉండదు దాంట్లో.